చేగుంటలోని శ్రీ కార్తవీర్య యోగాసనంలో ఈరోజు ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాన్ని మెదక్ జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరణం గణేష్ రవికుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న ఐక్యరాజ్య సమితి యుఎస్ఏలో ప్రకటించిందని, ఇది ధ్యానం యొక్క మానసిక, శారీరక ప్రయోజనాలపై అవగాహన పెంచడానికి, ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి జరుపుకుంటారన్నారు. ఈ రోజును భారతదేశం సహకారంతో యుఎన్జిఏ తీర్మానం ద్వారా గుర్తించారన్నారు. ప్రపంచ ధ్యాన దినోత్సవం 2024 ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. డిసెంబర్ 21ని ఎందుకు నిర్వహిస్తారంటే, ఈ రోజు ఉత్తరార్ధగోళంలో శీతాకాలానంతం ఈ రోజు చీకటి నుంచి వెలుగులోకి మారడానికి సూచిస్తుందని, ఆత్మ పరిశీలన మరియు అంతర్గత ప్రశాంతతకు ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అవగాహన కల్పించడం, ధ్యానం యొక్క ప్రయోజనాలను గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియచేయడం అన్నారు. మరియు ఆరోగ్య ప్రయోజనాలు, ఒత్తిడి, ఆందోళన తగ్గించడం, జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడం, నిరంతరం చక్కగా ఉండేలా చేయటం వంటివి ధ్యానం ద్వారా సాధ్యమవుతాయన్నారు. మరియు శాంతిని ప్రోత్సహించడం, మానసిక మరియు శారీరక ఆరోగ్యంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతించడం దీని లక్ష్యం. ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది ధ్యానాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడానికి, అంతర్గత ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ఒక ప్రపంచ వేదిక అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు మనోహర్, సంతోష్ కుమార్, పెంటాగౌడ్, ప్రశాంత్, చంద్రశేఖర్, పూర్ణచందర్, మహేష్, లింగమూర్తి, నాంపల్లి శ్రీనివాస్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం, మెడిటేషన్ డే. ప్రతి ఒక్కరు కూడా కనీసం 2 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ప్రతిరోజు చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొద్దిగా మెడిటేషన్ చేసుకుంటే ఇవి తగ్గుతాయి. అలాగే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. వాళ్ళు విచక్షణారహితంగా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తున్నారు యువత. దానికోసమన్నా ప్రతిరోజు ధ్యానం, మెడిటేషన్ చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ బాగుపడి జర మానసిక ప్రశాంతతో ఉంటారని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ మెడిటేషన్ డే సందర్భంగా మా కార్తవీర్య యోగాశ్రమంలో ఈరోజు మెడిటేషన్ చేయడం జరిగింది. మరి శ్వాస మీద ధ్యాస మన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి ఈ యొక్క ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు మరి యువత కానీ, మరి స్కూల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ మరి ఎగ్జామ్స్ అది రాయలేకపోతున్నారు. దానికి కారణం ఈ సెల్ ఫోన్ల యుగం. ఈ సెల్ ఫోన్ల బారిన పడి మరి వారు టెన్షన్ తోటి ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోతున్నారు. సో వారందరూ కూడా మెడిటేషన్ అనేది మార్నింగ్ కావచ్చు, మరి ఈవినింగ్ కావచ్చు, వారు కనుక ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు కనుక చేసినట్లయితే మరి టెన్షన్ తగ్గి ఎగ్జామ్ బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. మరి తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని గమనించి ప్రతిరోజు కూడా వారికి మరి యొక్క ధ్యానం యొక్క విలువను వారికి స్ఫూర్తి నింపి ఈ యొక్క మెడిటేషన్ చేయించమని కోరుతూ నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరి చేగుంటలోని కార్తవీర్య యోగాశ్రమంలో మరి మేము ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి మనిషికి ధ్యానం అనేది చాలా అవసరం. పొద్దున ఉదయంనే బ్రహ్మముహూర్తాన లేచి మరి లేదా 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో మనము ధ్యానం చేయడం వల్ల 5 నిమిషాల నుంచి 15, 20, 30 నిమిషాల వరకు కూడా ధ్యానం చేయొచ్చు. ఈ మెడిటేషన్ చేయడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ టోటల్లీ ట్యూన్ అవుతుంది. అదేవిధంగా బ్రెయిన్ కూడా మన యొక్క మెదడుకు విశ్రామం దొరుకుతుంది. సో దానివల్ల మెంటల్లీ అండ్ ఫిజికల్లీ కూడా మనం ఫిట్గా ఉండడానికి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. ప్రతి వ్యక్తి ధ్యానం చేయడం వల్ల మరి మన యొక్క మానసిక స్థితిని మనము కాపాడుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి అవసరం. మరి అందరూ కూడా ఇప్పుడు గణేశన్ చెప్పినట్టుగా యువత ముఖ్యంగా మాదక ద్రవ్యాల పాలు కాకుండా ఉండడానికి ఈ మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుందని నా యొక్క మనవి.